హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 20th April 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఈరోజు, వాటన్నింటి గురించి డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, కోవిడ్-19 సంక్రమణ రేటు తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రతా వారమును ప్రకటించింది? అంటే హెల్త్ సేఫ్టీ వీక్ అంటారు కదా. సో ఆ వీక్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటి అంటే జార్ఖండ్ అండి. సో ఫస్ట్ ఈ సెకండ్ వేవ్లో, కరోనా ఈ సెకండ్ వేవ్లో ఇలాంటి ఒక వీక్ని, ఒక ఆరోగ్య భద్రతా వారాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం కూడా జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వారాన్ని April 22 నుండి 29 వరకు కూడా పాటిస్తారు, ఎగ్జాక్ట్గా 7 days. సో అయితే ప్రజలు ఇంట్లోనే ఉండి సో అవసరమైన పనులకు మాత్రమే బయటికి వెళ్ళాలనే విధంగా, అనవసరమైన పనులకు బయటికి వెళ్ళకండి అని చెప్పడానికి ఈ యొక్క హెల్త్ సేఫ్టీ వీక్ని అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ విషయాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల యొక్క అన్ని గుర్తింపబడిన కార్యాలయాలు కూడా ప్రజెంట్ అయితే తెరిచే ఉంటాయి. మిగతా ఏవైతే పబ్లిక్ సర్వీసెస్ లేదంటే స్వచ్ఛందంగా మనుషులే ఈ యొక్క వీక్ని, ఈ యొక్క ఆరోగ్య భద్రతా వారాన్ని పాటించాల్సి ఉంటుంది. అయితే తర్వాత సెకండ్ వన్, భారతదేశం యొక్క మొట్టమొదటి AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత కోవిడ్ పరీక్షా సౌకర్యం ఏ విమానాశ్రయంలో ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఒక ఫస్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కోవిడ్ ఉందా లేదా అనేది పసిగట్టే ఫస్ట్ సర్వీస్ని సో ఏ విమానాశ్రయంలో తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము. సో ఈ మధ్యన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని IGI అని కూడా పిలుస్తున్నారు. నేను కూడా ఫస్ట్ ఆర్టికల్లో IGI రాగానే ఏంటి IGI ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడ ఉంది మన ఇండియాలో అనుకున్నా. సో దాన్ని సెర్చ్ చేసే నాకు తెలిసింది ఏంటంటే దాని అబ్జర్వేషను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో IGI ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టెర్మినల్ 3 వద్ద సో ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కోవిడ్ టెస్ట్ సెంటర్ని అయితే తీసుకురావడం జరిగింది. సో అక్కడ దాని పేరు గరుడ అనే పేరుతో తీసుకొచ్చారు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత గరుడ అనే ఒక కోవిడ్ని పసిగట్టే సో వ్యవస్థని థాలమస్ ఇర్విన్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సదుపాయాన్ని కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టము, అలాగే అంతర్జాతీయ ప్రయాణికులు భారీ పరిమాణాలను ప్రాసెస్ చేయడానికి, అలాగే పేపర్లెస్ బ్యాక్ ఎండ్ ద్వారా దీన్ని రన్ చేస్తారనమాట. ఓకేనా. తరువాత థర్డ్ వన్ అండి, ఏ దేశం సొంతగా స్పేస్ స్టేషన్ 2025 సంవత్సరం నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది? అంటే ఇప్పటివరకు కూడా సంయుక్తంగా ఉన్న స్పేస్ స్టేషన్ ఉంది. సో అలా కాకుండా సపరేట్గా ఆ దేశం కంటూ ఒక స్పేస్ స్టేషన్ని 2025 నాటికి తీసుకొస్తామని ఏ దేశం ప్రకటించిందంటే రష్యా అండి. సో రష్యా ఇప్పుడు ఒక సొంతగా స్పేస్ స్టేషన్ని నిర్మించుకోబోతోంది. 2025లో దీన్ని లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కోస్పస్ చీఫ్ డిమిత్రీ రోగోజిన్ ఈ విషయాన్ని వెల్లడించారనమాట. మనకి ఇక్కడ ఇస్రోకి K శివన్ గారు ఎలా చీఫో, అలాగే రష్యా స్పేస్ ఏజెన్సీ దాన్ని రాస్కోస్పోస్ అంటారు, దానికి చీఫ్ అయిన డిమిత్రీ రోగోజిన్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. కొత్త స్పేస్ స్టేషన్ తొలి మాడ్యూల్ పని మొదలైనట్లు ఆయన చెప్పారు. సొంతంగా స్పేస్ స్టేషన్ లాంచ్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మేము లెఫ్ట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఈ విషయాన్ని అయితే చెప్పలేదు. బట్ ఏ దేశానికి ఆ దేశం సపరేట్ స్పేస్ స్టేషన్ ఉంటే మరి మిగతా స్పేస్ స్టేషన్స్తో వాళ్ళకు అనుసంధానం ఉండదు. దాన్ని కాపాడడానికి వీళ్ళు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, ఫండ్స్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి లెఫ్ట్ అయిపోవడానికే చూస్తారు. అయితే 2025లో మాడ్యూల్ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంచేలా రష్యాకి చెందిన ఎనర్జియా స్పేస్ కార్పొరేషన్ లక్ష్యంగా పెట్టుకుందని రోగోజిన్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీన్ని 1998లో లాంచ్ చేశారు. ఇందులో రష్యాతో పాటు అమెరికా, కెనడా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు పార్ట్నర్లుగా ఉన్నాయి. ఒకవేళ ఈ రష్యా కానీ సపరేట్గా స్పేస్ ఏజెన్సీ కానీ లాంచ్ చేస్తే ఇప్పుడు ఈ ఏదైతే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న జాబితాలో నుండి రష్యా లెఫ్ట్ అయిపోద్ది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 1998 నుంచి మనుషులకు తీసుకెళ్లే పనిని రష్యానే చేస్తుంది. రీసెంట్గా మనకు చెందిన ఏదైతే గగన్యాన్ యాత్ర ఉందో ఆ యాత్రకు సంబంధించిన వ్యోమగాములను ట్రైనింగ్ కూడా రష్యాలోనే జరుగుతుంది. ఎందుకంటే సో దానికి సంబంధించిన ఫుల్ఫైడ్ ఎక్విప్మెంట్ అనేది రష్యాలోనే ఉంది. సో అది. తర్వాత ఫోర్త్ వన్, ఏ దేశ మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మోండేలే సో 93 సంవత్సరాల ఏజ్లో కన్నుమూశారు? మ్యాండలే 93 సంవత్సరాల్లో కన్నుమూశారు. అతను అమెరికాకి మాజీ ఉపాధ్యక్షుడండి.
వాల్టర్ మ్యాండెలే 93 సంవత్సరాల ఏజ్లో అతను చనిపోయారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో, అంటే అతనికి లైక్ ఏజ్ అయిపోయిందనే ఉద్దేశంతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. సో అతను జమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో 1977 నుంచి 1981 వరకు కూడా మ్యాండెలే అమెరికాకి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఉపాధ్యక్షుడిగా కాకముందు 1960 నుంచి 64 వరకు కూడా వాల్తేర్ రాష్ట్రమైన సో మిన్నెసోటాకు అటార్నీ జనరల్గా ఉండేవారు. అంటే అంటే తన సొంత రాష్ట్రమైన మిన్నెసోటాకు అతను అటార్నీ జనరల్గా వర్క్ చేశారు. ఆ తర్వాత 1964 నుంచి 76 వరకు కూడా యుఎస్ సెనేటర్గా కూడా పనిచేశారు. సో కార్టర్ పదవకాలం ముగిసిన తర్వాత 1993 నుంచి 1996 మధ్య జపాన్ అమెరికా రాయబారిగా కూడా అతను పనిచేశారు. తర్వాత 5th నండి, ఆస్తి పునర్నిర్మాణ సంస్థల పనితీరును సమీక్షించడానికి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 సభ్యుల ప్యానెల్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్కి అధిపతి ఎవరు? ప్యానెల్ అంటే లైక్ కమిటీ అని చెప్పుకోవచ్చు. సో కమిటీ లాంటిది. ఆన్సర్ చూసుకున్నట్టయితే సుదర్శన్ సేన్. సో ఆర్థిక రంగ పర్యావరణ వ్యవస్థలో ఆస్తి పునర్నిర్మాణ సంస్థల పనితీరుపై, సో ఆస్తుల పునర్నిర్మాణ సంస్థలు అంటే ఏంటి, లైక్ సో లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ కావచ్చు, లేదంటే లోన్స్ ఇచ్చే సంస్థలు కావచ్చు, లైక్ ఇన్సూరెన్స్ సంస్థలు కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉంటాయి, లైక్ కొన్ని మనకి సో ఆస్తుల మీద డాక్యుమెంటేషన్ చేసుకొని మనకు కొంత అమౌంట్ని ఇవ్వడము, ఇలాంటి సంస్థలు ఉంటాయి కదా. సో అంటే కొన్ని ఆస్తుల్ని మనం డబ్బులు కట్టకపోతే జప్తు చేయడం లాంటివన్నీ చేస్తాయి కదా. వీటి మీద పనితీరును సమీక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 సభ్యులు గల ఒక ప్యానెల్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్కు ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుదర్శన్ సేన్ నాయకత్వం వహిస్తారండి. ఓకే. అండ్ తర్వాత 6th వన్, ఐక్యరాజ్య సమితి చైనీస్ భాషా దినోత్సవాన్ని ఏటా ప్రపంచ దేశాలు ఏ రోజున పాటిస్తాయంటే April 20th అండి. అంటే ఈ రోజునే. సో ప్రతి సంవత్సరం కూడా April 20న ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ చైనీస్ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 5000 సంవత్సరాల క్రితం నాటి చైనీస్ అక్షరాలను కనుగొన్నట్టు భావించే సో పౌరాణిక వ్యక్తి అయిన కాంగ్జీకి నివాళులు అర్పించడానికి ఈ డేని చేపట్టారు. మొదటి చైనీస్ భాషా దినోత్సవం 2010లో November 12న జరుపుకున్నారు. ఆ తర్వాత 2011 నుండి April 20న జరపడం స్టార్ట్ చేసింది యునైటెడ్ నేషన్స్. తర్వాత 7th వన్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే పీయూష్ గోయల్ అండి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ గారు స్టార్టప్ ఇండియా సీడ్ అనే పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ పథకాన్ని 900+ crores స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ యొక్క పథకం ద్వారా ఉన్న మెయిన్ ప్రాఫిట్ ఏంటి అంటే, సో ఎవరైతే మార్కెట్ ఎంట్రీ ఇస్తారో స్టార్టింగ్గా వాళ్ళకి వాణిజ్యకరమైన అలాగే ఉత్పత్తి ప్రయత్నాల కోసం స్టార్టప్లకు అంటే స్టార్టప్ కంపెనీలకి ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేస్తారనమాట. స్టార్టింగ్గా ఏవైతే స్టార్టప్ కంపెనీలు వస్తాయో వాటికి ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేయడమే ఈ యొక్క సో సీడ్ ఫండ్ ఇండియా సీడ్ ఫండ్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది ఏంటంటే లైక్ ఆ స్టార్టప్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, సో కొత్త ఆలోచనలు చేయడానికి ఈ యొక్క పథకం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. తర్వాత 8th వన్, ఎల్ఐసి వినియోగదారులకు డిజిటల్ చెల్లింపు సేవలను సులభతరం చేయడానికి ఎల్ఐసితో భాగస్వామ్యం అయిన లేదా చేసిన ఈ చెల్లింపుల సంస్థ ఇది అంటే పేటిఎం అండి. పేటిఎం అందరికీ తెలుసు, అత్యధికంగా ఆన్లైన్ చెల్లింపులు చేసే మన ఇండియాలో అతిపెద్ద సంస్థ అది. సో ఆ సంస్థ ఇప్పుడు ఎల్ఐసితో టైఅప్ అయింది. ఎందుకంటే ఎవరైనా ఎల్ఐసిలో డిజిటల్ పేమెంట్ చేయాలనుకోండి, సో ఇకపై వయా పేటిఎంను వాడుకోవచ్చు వాళ్ళు. ఈ భాగస్వామ్యం డిజిటల్ చెల్లింపులు చేసేవారికి బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో అంతేకాకుండా ఆ పేటిఎం గురించి మనం తెలుసుకోవాలంటే దీని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే CEO విజయ్ శేఖర్ శర్మ. దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, నోయిడాలో. తర్వాత 9 అండి, October 2021 నాటికి లూనా 25 మిషన్ను ఏ దేశం ప్రారంభించనుంది? లూనా 25 అనే మిషన్ని 2021 అక్టోబర్కి ఏ దేశం ప్రారంభించనుందంటే రష్యా అండి. చూడండి, రష్యా అంతరిక్ష సంస్థ అయిన రోస్కోస్మస్ తన అంతరిక్ష నౌక లూనా 25ని October 1, 2020న చంద్రునికి దక్షిణ ధ్రువం వైపు ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. చంద్రునిపై చివరిగా దిగిన 45 సంవత్సరాల తరువాత, అంటే వాళ్ళు 1976 ఆగస్టులో సోవియట్ యూనియన్గా ఉన్న రష్యా సో లూనా 24 అనే ఒక అంతరిక్ష నౌకని పంపించింది చంద్రుడి మీదకి. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత, అంటే 45 years తర్వాత దగ్గరగా
సో 45 ఇయర్స్ తరువాత లూనా 25 అనే ఒక అంతరిక్ష నౌకని సో చంద్రుడి మీదకి దక్షిణ ధ్రువం మీద దించబోతోంది. సో దీని ద్వారా ఏంటంటే చంద్రుడి మీద ప్రయోగాలు చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు లైక్ యూఏఈ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, తర్వాత నాసా కావచ్చు, చాలా దేశాలు చంద్రుడి మీద సో పరిశోధనలు చేయడానికి పంపిస్తున్నారు. అందులో భాగంగానే ఈ లూనా 25 కూడా రష్యా పంపించబోతోంది. తర్వాత ఇంతకుముందు వాళ్ళు లూనా 24ను కూడా 1976లో పంపించారు. దాని తర్వాత వెర్షన్ ఇది. తర్వాత పదండి, రామాయణంపై మొదటి ఆన్లైన్ ఎగ్జిబిషన్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసినట్టయితే ప్రహ్లాద్ సింగ్ పటేల్ అండి. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు రామాయణంపై ఫస్ట్ ఆన్లైన్ ప్రదర్శన ప్రారంభించారు. అంటే ఒక ఆన్లైన్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. అంటే ఇది మహర్షి వాల్మీకి ఇతిహాసంతో రాసిన రామాయణం ఉంటుంది ఆ యొక్క ఎగ్జిబిషన్లో. దేశంలో పర్యాటక రంగం పెంపొందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎత్తి చూపుతూ భారతదేశ సంస్కృతి వారసత్వ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ అని సో ఆ సంబంధిత ఈ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 11 అండి, CCI మరియు అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఫర్ ఎకానమిక్ డిఫెన్స్ అండ్ బ్రెజిల్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో CCIని విస్తరించండి అని అడుగుతున్నాడు. అయితే CCI అంటే ఏంటి అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. సో మనకి ఇక్కడ ఈ ట్రేడ్ రెగ్యులేటర్ అయిన CCI మరియు అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఫర్ ఎకానమిక్ డిఫెన్స్ ఆఫ్ బ్రెజిల్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. కాంపిటీషన్ యాక్ట్ 2002 ప్రకారము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విదేశీ దేశంలోనైనా తన ఏజెన్సీకి ఏ ఏజెన్సీతోనైనా వాళ్ళు నిధులు ఇవ్వడానికైనా లేదా ఏ ఏజెన్సీతోనైనా ఒప్పందం కుదుర్చుకోవడానికి వీళ్ళకి ఒక స్వతంత్ర హక్కు కలుగుతుందన్నమాట ఈ యొక్క కొత్త ఒప్పందం ద్వారా. అది సో ఇకపై అంటే గవర్నమెంట్ ఆంక్షలు ఏమి ఉండవు. ఇంకా ఆ సంబంధిత మనం ఇప్పుడు బ్రెజిల్తో ఒప్పందం కుదుర్చుకున్నాం కదా, బ్రెజిల్లో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైనా ఏజెన్సీతో టైఅప్ అవ్వాలన్నా లేదా తన కొత్త ఏజెన్సీని అక్కడ ఏర్పాటు చేయాలన్నా ఇకపై అక్కడ గవర్నమెంట్తో 10 సార్లు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత 12 అండి, ICAI మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ మధ్య సరికొత్త మెమోరాండం సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. అయితే ICAIని విస్తరించండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా అలాగే న్యూజిలాండ్ల మధ్య ఒక సరికొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈ రెండు సంస్థల యొక్క ఈ మెమోరాండం వల్ల భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్స్కు ఎక్కువ ఉపాధి అవకాశాలు వస్తాయి, భారతదేశానికి తిరిగి ఎక్కువ చెల్లింపులు జరుగుతాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్స్టిట్యూట్స్ యొక్క పరీక్ష, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అలాగే ప్రాక్టికల్ అనుభవ సభ్యతత్వ అవసరాలను పూర్తి చేయడం ద్వారా సభ్యతత్వం సాధించిన సభ్యుల అర్హతను పరస్పరం గుర్తించడానికి ఈ ఒప్పందం అందిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ 3rd అండి, భారతదేశంతో సముద్ర వాతావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ని ఎదుర్కొనే నగరాలపై ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే జర్మనీ అండి. సో జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, నేచర్ కన్జర్వేషన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ తరపున అలాగే మన ఇండియాలో గృహ నిర్మాణ అలాగే పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రెండు మంత్రిత్వ శాఖల మధ్య సో మన ఇండియా అలాగే డూయిష్ గెసెల్స్టాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుషామోనోర్ బీట్ అండ్ GmbH ఇండియా సాంకేతిక సహకారంతో సిటీస్ కాంబేటింగ్ ప్లాస్టిక్ ఎంటర్టైనింగ్గా మెరైన్ ఎన్విరాన్మెంట్ అనే పేరుతో ఒక ఒప్పందంపై సంతకం చేసే. అంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు సముద్రం ఒడ్డు నుండి ఏవైతే తీర ప్రాంత నగరాలు ఉంటాయో అక్కడ ప్లాస్టిక్ చేరుకుంటుంది కదా, అలా ప్లాస్టిక్ అనేది చేరుకోకుండా ఉండే విధంగా దాన్ని నివారించడానికి ఇప్పుడు మన ఇండియాకి జర్మనీకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో ఈ ఒప్పందం 63 ఇయర్స్ వరకు హెల్ప్ చేస్తుంది అనమాట జర్మనీ మన ఇండియాకి. సో ఇది ప్లాస్టిక్ రహితంగా మన ఇండియాలో ఉన్న తీర ప్రాంత నగరాల్లో ప్లాస్టిక్ రహితంగా చేయడం కోసం ఈ యొక్క ఒప్పందం అయితే జరిగింది. తరువాత ఎందుకంటే ప్లాస్టిక్ అనేది చాలా బాగా ఎక్కువ అవుతుంది, అది ప్రధానంగా సముద్ర జలాల ద్వారా కొట్టుకొచ్చిన ప్లాస్టిక్ తీర ప్రాంతాల్లో వచ్చి ఉండిపోతుంది, అక్కడ కరగదు. సో దాని ఎఫెక్ట్ వచ్చేసి తీర ప్రాంతాల యొక్క ఎన్విరాన్మెంట్ మీద పడతాయి. కాబట్టి దాన్ని నివారించడానికి జర్మనీతో ఇండియా టైఅప్ అయింది. సో తర్వాత అంటే వాళ్ళ టెక్నాలజీ ద్వారా క్లీనింగ్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 14, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేత అతి పిన్న వయస్కురాలిగా రచయిత గుర్తింపు పొందినది ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే అభిజితా గుప్తా అండి. సో అభిజితా గుప్తా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చేత
సో అతి పిన్న వయస్కురాలుగా రచయిత టైటిల్ గుర్తించబడింది ఆమెకి. సో 8 సంవత్సరాల వయసు ప్రజెంట్ అభిజితకి. సో వి విల్ షూర్లీ సస్టైన్ అనే ఒక మహమ్మారి పైన నాన్ ఫిక్షన్ రచన కోసం ఈ బిరుదు ఇచ్చింది. అంటే ఫస్ట్ కరోనా స్టార్టింగ్ టైంలో ఆమె ఈ రచన చేసిందనమాట. ఆ రచనకే ఈ అమ్మాయికి సో లైక్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అంటే దీని ప్రకారం చూసుకుంటే ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా మొదటి అతి పిన్న వయస్కురాలన్నమాట రచయితగా గుర్తింపు పొందింది ఆ సంస్థల ద్వారా. సో ఈమె ఫస్ట్ బుక్ వచ్చేసి హ్యాపీనెస్ ఆల్ రౌండ్ అనే ఒక చిన్న కథల బుక్ని అయితే ఈమె రిలీజ్ చేసింది. సో దీని ద్వారా ఆమె 3 రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలుగా రచయితగా ఆమె గుర్తింపు పొందిందనమాట. సో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమె గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ అనే బిరుదు కూడా ఇచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇదిగా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. కోవిడ్-19 సంక్రమణ రేటు తగ్గించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రతా వారం ప్రకటించిందంటే జార్ఖండ్. అండ్ భారతదేశం యొక్క మొట్టమొదటి AI ఆధారిత కోవిడ్ పరీక్షా సౌకర్యం ఏ విమానాశ్రయంలో ప్రారంభమైందంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో. దాన్ని IGI ఎయిర్పోర్ట్ కూడా అంటారు, మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ దేశం సొంతంగా స్పేస్ స్టేషన్ 2025 సంవత్సరం నాటికి ప్రారంభించనున్నట్లు ప్రకటించిందంటే రష్యా. అండ్ ఏ దేశ మాజీ ఉపాధ్యక్షుడు వాల్టర్ మోండేలా కన్నుమూశారు అంటే అమెరికా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఆస్తి పునర్నిర్మాణ సంస్థల పనితీరుని సమీక్షించడానికి RBI 6 సభ్యుల ప్యానెల్ని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ అధిపతి ఎవరు అంటే సుదర్శన్ సేన్. అండ్ ఐక్యరాజ్య సమితి చైనీస్ భాషా దినోత్సవాన్ని ఏటా ప్రపంచ దేశాలు ఈ రోజున పాటిస్తాయంటే 20th ఏప్రిల్. అండ్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ఎవరు ప్రారంభించారంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే సో శ్రీ పీయూష్ గోయల్ గారు అండి. అతను వచ్చేసి మన ఇండియాకు ప్రెసిడెంట్, అతను ఇండస్ట్రీ మినిస్ట్రీ. అండ్ LIC వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల సేవలు అందించడం కోసం సో LIC ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే పేటీఎం. అండ్ అక్టోబర్ 2021 నాటికి లూనా 25 మిషన్ ఏ దేశం ప్రారంభించనుందంటే రష్యా. నెక్స్ట్ వచ్చేసి రామాయణంపై మొదటి ఆన్లైన్ ఎగ్జిబిషన్ ఇటీవల ఎవరు ప్రారంభించారంటే శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. అండ్ CCI మరియు అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ డిఫెన్స్ బ్రెజిల్ మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. CCIని విస్తరించండి అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అలాగే సో ICAI మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ల మధ్య సరికొత్త మెమోరాండం సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ఇందులో ICAIని విస్తరించండి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అలాగే భారతదేశంలో సముద్ర వాతావరణంలోకి ప్రవేశించే ప్లాస్టిక్ని ఎదుర్కొనే నగరాలపై ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏంటంటే జర్మనీ. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చేత అతి పిన్న వయస్కురాలుగా రచయిత గుర్తింపు పొందింది ఎవరు అంటే అభిజిత గుప్తా అండి. ఇది ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.